అంటకపోతే ఆమదం రుద్దుకున్న అంటనే అంటదు. అదే అంటుకుంటే మాత్రం తుమ్మబంక మాదిరి అస్సలు ఇడిచిపెట్టిపోదు. ఇంతకీ ఏందది అనుకుంటున్నారా? ఇంకేంది, స్నేహము. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఇప్పుడు అట్లాంటి తుమ్మబంక మాదిరి స్నేహం కుదిరినట్టుంది. యాడికి పోయినా సార్లు ఇద్దరు కలిసికట్టుగా పోతాన్నారు. సమరానికైనా సంబరానికైనా కలిసిమెలిసి సై అంటున్నారు. అందులోనూ ఈసారి వచ్చింది ఎలక్షన్ సంక్రాంతి కాబట్టి ఇద్దరు కలిసి వేసినారు భోగి మంటలు. ఈసారి సంక్రాంతి పండుగ ఎలక్షన్ల ఏళ్ళ వచ్చుడుతోని పండుగకు పబ్లిక్ ఆల్చలు ఏమో గానీ లీడర్ల ఆల్చలే ఎక్కువ నడుస్తున్నది. పండుగ సంబురాలతోని పబ్లిక్ ల పతార పెంచుకునే ప్లానింగ్ లేచిండ్రు లీడర్లు. గట్లనే ఇగో దోస్తులు చంద్రాల సారు పవనాల సారు ఇద్దరు కలిసి భోగి మాటలు వేసిర్రు. ఈ నడమ ఎక్కడికి పోయినా ఇద్దరు కలిసే పోతున్నారు కదా, అందుకే ఇక పండుగ కూడా కలిసే చేసుకున్నారు అన్నట్టు. చంద్రాల సారు మంచిగా పట్టు పంచ కట్టుకొని చెల్లబట్ట కప్పుకొని వస్తే పవనాలు సారు తెల్ల జుబ్బా వేసుకొని పట్టు చెల్లబట్ట కప్పుకొని వచ్చిండు. ఇద్దరు కలిసి భోగి మాట పెట్టి అందులో ఫ్యాన్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు ఉన్న కాగితాలన్నీ వేసి కాల్చేసిర్రు. అంతేకాదు ఇద్దరు కలిసి ముగ్గుల పోటీలు కూడా చూసిర్రు. గిలాస పార్టీ వాళ్ళ ముగ్గు కాడ ఇద్దరు కలిసి బాగా సేపే నిలబడ్డారు. ముగ్గులన్నీ చూసి మురిసిపోయిర్రు. మరిగా అందులో ఏ ముగ్గు పసంద్ అయిందో ఏమో సార్లకు. నడమ ఓ పొలగాని కూడా ఎత్తుకున్నాడు పవనాలు సారు. ఇక మరి ఆయన ఎత్తుకుంటే నేను ఎత్తుకోవద్దా అనుకున్నాడో ఎట్టనో చంద్రాల సారు కూడా పిల్లగాన్ని దగ్గరికి పిలిపించుకొని ఎత్తుకున్నాడు. ఒక్కళ్ళని కాదు మస్తు మంది పొలగాన్లు సార్లతో ఫోటోలు దిగిండ్రు. గిట్లా అమరావతి కాడున్న మందడంలో మస్తు జోరుగా నడిచినాయి పండుగ సంబరాలు. ఇద్దరు దోస్తుల ముచ్చట్లు కూడా గట్టిగానే పేలినాయి. ముందుగాల చంద్రాల సార్ ఏమన్నాడో చూడర్రే. ఈ రోజు పండగ ఏమో భోగి, పాలకుడేమో మానసిక రోగి. ఈ మానసిక రోగిని వదిలించుకోవడం మనందరి బాధ్యత. మీరు 5 ఏళ్ళు నిర్ణయాలు చూడండి, మామూలు వ్యక్తులు ఎవ్వరు చేయరు ఒక మానసిక రోగి అయితే తప్ప. ఆ రోగం ఏంటో మీకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు. తెలుసా మీకు అందరికీ? యువత అందరికీ అర్థమైందా లేదు ఇప్పటికైనా? కాబట్టి ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఈ పోలీసులు ఆ మానసిక రోగి పైన యాక్షన్ తీసుకోవాలి కానీ ఈ పేద ప్రజల పైన కాదు. ఇక పవనాలు సార్ ఏమన్నాడో అది కూడా చూడర్రే. 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి పీడ పట్టింది. ఆ పీడ తొలగిపోయే టైం అయింది. ఆ కీడుని ఆ పీడని ఈ రోజున భోగి మంటల్లో కాల్చేసాము. తెలుగుదేశం కానీ జనసేన 2 కలిసి ఉన్నాయంటే మీ అందరి ఆవేదన ఏడుపు ఆ రోజు నన్ను కలిసేసింది. ఇంకొకసారి కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇంక మనం మర్చిపోవచ్చు దీని భవిష్యత్తు. చీకటి భవిష్యత్తు ఇది. ఆ చీకటి భవిష్యత్తు ఉండకూడదు, వెలుగు నింపాలి. అందుకని ఈ భోగి రోజున మనం జనసేన తెలుగుదేశంతో కలిసి ఒక సుస్థిరమైన ప్రభుత్వం స్థాపించాలి, మీకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. కదా అన్నట్టు పండుగ పూట కూడా ఫ్యాన్ పార్టీ వాళ్ళను ఆడిపోసుకున్నారు ఇద్దరు. ఎలక్షన్ల టైం కాబట్టి పబ్లిక్ లో తిరిగి సైకిల్ పార్టీ అంటే గిలాస పార్టీ, గిలాస పార్టీ అంటే సైకిల్ పార్టీ రెండొక్కటే అన్నట్టు చూపించుకున్నారు. మరి ఇక ఎలక్షన్లలో ఎంత ఎలుగులు అవుతుందో ఏమో చూడాలి.